వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. ప్రభుత్వ కీలక నిర్ణయం, అగ్నివీరులకు పోలీస్ మైనింగ్ శాఖలో 10% ఉద్యోగాలు. సచివాలయం ఉందనే విషయాన్ని జగన్ మర్చిపోయాడు, మంత్రి ఆనం సంచలన వ్యాఖ్యలు. మెడికల్ డివైజెస్ పార్క్ ఉత్పత్తి ప్రారంభం, సంతోషంగా ఉందన్న కేటీఆర్. వినుకొండలో దాడిపై జిల్లా ఎస్పీ కీలక ప్రకటన. తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ హెచ్చరికలు, తెలంగాణలో 4 రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు. అగ్నిపథ్ పథకంపై కేంద్రం విపక్షాల మధ్య తీవ్రస్థాయిలో వాగ్వాదం జరుగుతున్న సమయంలో హర్యానా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అగ్నివీరులకు పోలీస్ మైనింగ్లో 10% రిజర్వేషన్లు కల్పిస్తున్నట్లు ముఖ్యమంత్రి నయాబ్ సింగ్ సైని బుధవారం ప్రకటించారు. ఎవరైనా అగ్నివీరుడు వ్యాపారం చేసుకోవాలనుకుంటే 5 లక్షల వరకు వడ్డీ లేని రుణాలను అందజేస్తామని చెప్పారు. కానిస్టేబుల్, మైనింగ్ గార్డు, ఫారెస్ట్ గార్డు, జైలు వార్డెన్, స్పెషల్ పోలీస్ ఆఫీసర్ పోస్టుల ప్రత్యక్ష నియామకాల్లో అగ్నివీరులకు 10% రిజర్వేషన్ ఉంటుందని స్పష్టం చేశారు. వైకాపా ప్రభుత్వం 5 ఏళ్ల పాటు ఏపీని రాజధాని లేని రాష్ట్రంగా మార్చిందని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి విమర్శించారు. రాష్ట్ర సచివాలయం ఉందనే విషయాన్ని అప్పటి సీఎం జగన్ మర్చిపోయారని ఎద్దేవా చేశారు. నెల్లూరులో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రానికి పోలవరం ప్రాజెక్టు ఎంత ముఖ్యమో అందరికీ తెలుసన్నారు. అక్కడ నిలిచిన నిర్మాణ పనులన్నీ మళ్లీ మొదలు పెడుతున్నట్లు చెప్పారు. కాలం గడిచే కొద్దీ నిర్మాణ వ్యయం కూడా పెరిగిందన్నారు. అమరావతి రాజధాని పనులు త్వరగా జరుగుతాయని తెలిపారు. వైకాపా ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలు పెంచడమే కాకుండా వేల కోట్ల నష్టాన్ని మిగిల్చిందన్నారు. జగన్ అనుచరులకు వేల కోట్ల ఎకరాలు కట్టబెట్టి కోట్లు దోచుకున్నారని ఆరోపించారు. సుల్తాన్ మెడికల్ డివైజెస్ పార్క్ నుంచి ఉత్పత్తి ప్రారంభం అవడం సంతోషాన్ని ఇస్తుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. కేసీఆర్ ఏర్పాటు చేసిన మెడికల్ డివైజెస్ పార్క్ రాష్ట్రానికి ఎంతో సంపద సృష్టించే వనరు కానుందని చెప్పారు. హైదరాబాద్ లైఫ్ సైన్స్ రంగం మెడికల్ ఎక్విప్మెంట్ల తయారీ కేంద్రంగా తీర్చిదిద్దాలన్న కృతనిశ్చయంతో కేసీఆర్ మెడికల్ డివైజెస్ పార్క్ ఏర్పాటు చేశారని ఆయన తెలిపారు. పల్నాడు జిల్లా వినుకొండ పట్టణంలోని ముండ్లమూరు బస్టాండ్ వద్ద అందరూ చూస్తుండగా షేక్ రషీద్ అనే యువకుడిపై దాడి చేయడంపై ఆ ఘటనపై పల్నాడు జిల్లా ఎస్పీ కె శ్రీనివాసరావు స్పందించారు. వినుకొండలో వ్యక్తిగత కక్షలతోనే దాడి జరిగిందని అన్నారు. ఇద్దరి మధ్య వ్యక్తిగత కారణాల వల్ల మాత్రమే ఈ దాడి జరిగిందని, ఈ దాడికి రాజకీయ పార్టీలకు ఎలాంటి సంబంధం లేదని ఆయన ప్రకటించారు. దాడి చేసిన జలాని అనే వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారని తెలిపారు. దాడి నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా వినుకొండ పట్టణంలో 144 సెక్షన్ విధించామని వివరించారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ హెచ్చరించారు. ఎలాంటి ఘటనలు పునరావృతం అయితే సహించేది లేదని, చట్టపరంగా కఠిన చర్యలు చేపడతామని వార్నింగ్ ఇచ్చారు. ఇప్పటి వరకు ఈ ఇద్దరి మధ్య ఉన్నటువంటి వ్యక్తిగత కక్షలే కారణంగా కనబడుతుంది. ఇటువంటి పార్టీల ప్రమేయం కానీ ప్రస్తుతానికి ఏమీ కనబడడం లేదు. కాబట్టి ప్రజలు దీన్ని గమనించి ఎటువంటి శాంతి భద్రతల సమస్యని తలెత్తనీయకుండా చూడాలని చెప్పడం జరుగుతుంది. ఇటువంటి చర్యలకు పాల్పడే ప్రతి ఒక్కరికి కూడా కఠినమైనటువంటి హెచ్చరికలు అయితే చేయడం జరుగుతుంది. పోలీస్ నుంచి కఠినమైన చర్యలు కూడా తీసుకుంటామని చెప్పి ఖచ్చితంగా చెప్పడం అయితే జరుగుతుంది. ఇప్పటి నుంచి ఇక్కడ 144 సెక్షన్ని అమల్లో పెడుతున్నాము. తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. తెలంగాణలో 4 రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఒడిశా నుంచి కళింగపట్నం మీదుగా మధ్య బంగాళాఖాతం వరకు రుతుపవనాల ద్రోణి విస్తరిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. జయశంకర్, భూపాలపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, మంచిర్యాల, ఆదిలాబాద్, కుమరంభీం, ఆసిఫాబాద్, నిర్మల్, కరీంనగర్, పెద్దపల్లి, నల్గొండ, ఖమ్మం, సూర్యాపేట, జగిత్యాల, రాజన్న, సిరిసిల్ల, నగర్ కర్నూలు తదితర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. చూసారుగా, ఇవి వాళ్ళ బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు.